హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే ఎంతో బలమైన ఆరోగ్యమైన ఎంతో రుచికరమైన లడ్డు అండి. ఎలా చేయాలో చూద్దాం. నువ్వులండి పావు కేజీ, అవిసె గింజలు పావు కేజీ, సన్ఫ్లవర్ సీడ్స్ అండి 100 గ్రాములు, రాగి పిండి 100 గ్రాములు, వేరుశనగ గుళ్ళు 150 గ్రాములు తీసుకున్నానండి. బెల్లం టేస్ట్కి సరిపడా. వీటిలన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలండి లైట్గా. వేగిపోయాయండి. మెసేజ్ అవ్వాలి. వేగిపోయినాయండి. అవిసె గింజలు పావు కేజీ వేసానండి. అవిసె గింజలు అయితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అవిసె గింజల్లో. ఇది లడ్డూలుగా చేసి పెడితే చాలా బాగుంటుంది. సున్నుండ టేస్ట్ వచ్చింది. ఇది అవిసె గింజలు మాత్రం చూడడానికి ఇలా ఉన్నాయి, టేస్ట్ బాగోదని అనుకోవాలంటే ఇది అవిసె గింజల లడ్డు సున్నుండ టేస్ట్ ఉంటుందండి. ఐరన్ కంటెంట్ ఎక్కువ అండి. తోటకూర కన్నా ఎక్కువ అవిసె గింజల్లోనే ఉంటుందండి ఐరన్. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు, రక్తహీనత ఉన్న వాళ్ళకి అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి లడ్డు. ఒకసారి ట్రై చేయండి. రోజు ఒకటన్నా సరే తినాలని మీ పిల్లలకు కూడా పెట్టండి, ఇష్టం ఉన్నా లేకపోయినా. నువ్వులు కూడా పావు కేజీ తీసుకున్నాను. నువ్వులండి కాల్షియం ఎక్కువ ఉంటుంది. హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి. కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు నువ్వులు ఎక్కువ తినాలి. తీసి పక్కన పెడదాం. కొంచెం నెయ్యి వేద్దామండి. నెయ్యి, రాగి పిండి అండి. రాగులు ఉంటే రాగులు కూడా వేయచ్చు. రాగులు లేవని చెప్పి నేను రాగి పిండి వేస్తున్నాను. రాగులు ఉంటే రాగులనే వేయండి. రాగి పిండి ఉందని చెప్పేసి నేతిలో వేయిస్తున్నాను. నేతిలో వేయిస్తే రాగి పిండి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రాగులో కూడా ఐరన్ ఉంటుందండి. ఐరన్ కంటెంట్ ఎక్కువ. హెల్త్కి అయితే చాలా మంచిది. మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయండి ఈ లడ్డూలు. పిల్లలు తినకపోయినా మా వారు నేను అయితే కంపల్సరీ తింటాము. పిల్లలు అంతగా ఇష్టపడరండి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి టేస్ట్ అంతగా నచ్చదు. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. నేను మా వారు అయితే కంపల్సరీ తింటాము. మా పిల్లలు రోజు 2 రోజులు ఒకసారి అలా తింటారు. మంచిగా వాసన వస్తుందని నూనెలో బాగా వేగింది. మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నామండి. దానిలో నెయ్యి వేస్తున్నాం. నెయ్యి వేసి సున్నుండలాగా చుట్టుకోవడం అండి, లడ్డూలాగా. తీపి సరిపోయిందండి, బాగా సరిపోయిందండి. నెయ్యి వేసేసి లడ్డూలాగా చేసుకోవడం. నెయ్యి వేసేసి ఏంట్రా ఖుషి అంటున్నావు?
కూర్చో తిను. నీ కడుపు బద్దలు అవ్వదులేరా, నీకు ఎన్ని పడితే అన్నీ తినరా. సరే అదే తిను. ఎట్లా ఉంది, బాగుందా బాగాలేదు ఎందుకే? టేస్ట్ చూసి చెప్పు. బాగుందా? మా చిన్నవాడికి అయితే బాగుందంటండి. వాడికి నచ్చితే నిజంగా బాగున్నట్టే. వాడు అన్నిటికి వంక పెడతాడు, ఏ వంక పెడదామా చూస్తూ ఉంటాడు. బాగుందా బాగాలేదా లడ్డు? మా చిన్నోడికి అయితే బాగా నచ్చిందంటండి లడ్డు. మా చిన్నోడికి నచ్చితే నిజంగా బాగున్నట్టే. వాడు ఎప్పుడు ఏ వంక దొరికిద్దా అని చూస్తూ ఉంటాడు. వాడికి నచ్చితే మాత్రం బాగున్నట్టే. బాగా చేసినట్టే ఈరోజు లడ్డు. నేను లడ్డు చాలా అంటే చాలా బలం అండి. రోజుకి ఒకటన్నా తింటే హెల్త్కి చాలా మంచిది. దీంట్లో నువ్వులు, అవిసె గింజలు, వేరుశెనగ గుళ్ళు, సన్ఫ్లవర్ సీడ్స్, రాగి పిండి అన్నీ హెల్త్కి మంచివే వేసాను. హెల్త్కి అయితే చాలా మంచిదండి. తీపికి బెల్లం బదులు ఖర్జూర పొలు కూడా వాడుకోవచ్చు అండి. ఖర్జూరాలు గింజ తీసేసి మిక్సీ పట్టుకోవచ్చు. పచ్చి ఖర్జూరాలు కానీ ఎన్ని ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చు అండి. నేను బెల్లం వేసాను. మరి తీపికి ఏదో ఒకటి వేయాలమ్మా. ఖర్జూర పొలు మన వేస్తే తినలేదు మీరు తినలేదని అట్లా వచ్చింది. మీరు తినలేదని చెప్పి మీకోసం బెల్లం వేసారు, లేదా ఖర్జూర పొలు వేసేదాన్ని. నెయ్యితో కాకపోయినా తేనెతో అయినా కలుపుకోవచ్చు అండి. బెల్లం క్వాంటిటీ బాగా తగ్గించేసి నెయ్యి బదులు తేనెతో కూడా కలుపుకోవచ్చు. తేనెతో అయితే ఇంకా బలం అండి. కాకపోతే తేనె తీయగా ఉంటుంది కాబట్టి బెల్లం క్వాంటిటీ చాలా తగ్గించేసి తేనెతో కలుపుకున్న టేస్ట్ బాగుంటుంది. చెప్పు, సూపర్ ఉందని. లడ్డు చాలు. ఇటు కూర్చో. ఇదిగో మెల్లి. బాగా కూర్చున్నావు. కొంచెం కొంచెం ఎట్లా ఉంది? ముందు ముగ్గులు ఎవరు చూసేవాళ్ళు కదా, ఇంట్రెస్ట్ ఉండేది కదా. ఇప్పుడు ఏదో ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎంతో మంచిదైన అవిసె గింజలు, నువ్వులు లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. హోంవర్క్ అయిపోయింది. తీపి కూడా సరిపోయిందండి. టేస్ట్ అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ వేసాను. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.